హరే కృష్ణ. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా. అదేంటంటే, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా భగవద్గీత. ఈ భగవద్గీత ఎంతమంది ఇంట్లో ఉంది, ఎవరెవరి దగ్గర ప్రతి ఇంట్లో భగవద్గీత ఉందా అనేది ఒక్కసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఈ రోజున వచ్చింది. కాబట్టి నేను ఈ టాపిక్ మాట్లాడుతున్నా. ఎంతమంది ఇంట్లో మన భగవద్గీత ఇంకా ఓపెన్ చేయకుండా బూజు పట్టుకొని తమ యొక్క షెల్ఫ్లో ఉంది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే, మన దాంట్లో చాలామంది ఇంకా నిద్రపోతూ ఉన్న మెలకువ రాని మూర్ఖులు లాంటి మనుషులు మన దగ్గర ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టే ఇది మాట్లాడుతున్నా. ఎందుకంటున్నా అంటే, మన జీవితంలో రకరకాల సమయాలు ప్రతి విషయంలో మనం వృధా చేసుకుంటూ ఉన్నాం. మన జీవితంలో పార్టీలకనో సినిమాలకనో రకరకాల పరిస్థితులు మన జీవిత కాలంలో ఎంతో విలువైన సమయాన్ని చాలా రకాలుగా మనం వృధా చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు అంటారు ధర్మం గెలవాలి, ధర్మం పాటించాలని. ముందు నేనేమంటున్నా అంటే, అలా నిద్రపోతున్న వ్యక్తులకి చెప్తున్నా, ధర్మం గురించి చదవకపోతే ధర్మాన్ని ఎలా పాటిస్తావు? ధర్మాన్ని ఆచరించాలంటే మన యొక్క గ్రంథం చదవకపోతే నీకు ఎలా తెలుస్తుంది? ప్రతి ప్రశ్నకు ఇందులో సమాధానం ఉంది, ప్రతి ప్రశ్నకు కూడా ఇందులో పరిష్కారం ఉంది. కానీ మనమే ఎక్కడో వెతుకుతున్నాం, ఏదో విషయాలు నేర్చుకుంటున్నాం, ప్రాపంచిక జీవితంలో పడిపోయి రకరకాల పరిస్థితులను అనుభవిస్తున్నాం. ఒక్కసారి విలువైన సమయాన్ని ఈ యొక్క భగవద్గీత పైన కాస్త శ్రద్ధ అనేది నువ్వు పెట్టగలిగితే, నువ్వు ధర్మాన్ని ఆచరిస్తావు, ధర్మాన్ని పాటిస్తావు. నీ ద్వారా నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మన ధర్మం ఏంటి, మన యొక్క భగవద్గీతలో మనకి ఏం చెప్తున్నారు అంటే, ఒక విషయం అవసరం లేని విషయాన్ని మనం 10 మందితో పంచుకుంటాం. అది ఎవరికి కూడా ఉపయోగం లేదని కూడా మనకి తెలుసు. ఆ అనవసరపు సమయాన్ని అలా వృధా చేసుకునే బదులు అవసరమైన విషయాన్ని చదివి 10 మందికి చెప్పడంలో చాలా మార్పు మనం తీసుకొని రావచ్చు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజున ఎంతమంది ఇంట్లో భగవద్గీత ఉంది, ఇంకా కొంతమంది ఇంట్లో భగవద్గీతనే లేదు. మార్పు రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనం ధర్మం అనేది మనం తెలుసుకోనంత వరకు మార్పు రావాలి అన్న మాటలోనే మనం మిగిలిపోతాం. భగవద్గీత అంటే ఇట్స్ నాట్ ఏ మామూలు బుక్, అంటే స్మాల్ బుక్, ఏదో అన్ని పుస్తకాల్లాగా కాదు. నీ జీవితాన్ని మార్చుకునే అద్భుతమైన గ్రంథం. ఎందుకు అంటే ఇలా మాట్లాడుతున్నా అంటే, చాలామంది ఏముందిలే దాంట్లో, మామూలు పుస్తకాల్లానే కదా, ఏం చదువుతాంలే, అదంతా ఇంట్రెస్ట్ కూడా ఉండదు అని రకరకాలుగా అనుకుంటున్నారు. మనిషి చచ్చిపోయిన తర్వాత పెడుతూ ఉంటారు భగవద్గీత ప్రవచనాలు, మాటలు, లేకుంటే యాత్ర ఏదైతే ఉంటుందో. సో నేనేమంటున్నా అంటే, నువ్వు చనిపోయిన తర్వాత నీ చుట్టూ ఉన్న వాతావరణంలో భగవద్గీత గురించి ఎంత చెప్తే ఏం లాభం? నీకేం అర్థమవుతుంది? పోయిన తర్వాత తెలుసుకునే గ్రంథం కాదు, బతుకున్నప్పుడే తెలుసుకోవాల్సిన గ్రంథం. బతుకున్నప్పుడే ఇందులో ఏం జరుగుతుంది, ఏం చెప్పినరు, మన ధర్మం గురించి మూలం ప్రతిదీ దీంట్లో ఉంది. బతుకున్నప్పుడు తెలుసుకొని ఆచరించి ధర్మాన్ని మనం కాపాడితేనే మన యొక్క ధర్మాన్ని, మనం యొక్క గ్రంథాన్ని 10 మందికి మనం చెప్పగలుగుతాం. నీ జీవితంలో ఎంత సమయము అవసరం లేని విషయాల గురించి 10 మందితో మాట్లాడలేదు? అవసరం లేని విషయాల గురించి ఎంత సమయాన్ని కేటాయించలేదు? సో నేనేమంటున్నా అంటే, ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించుకోవాలన్నా, తయారు చేసుకోవాలన్నా, మన యొక్క ధర్మం ఎప్పుడు కూడా గెలవాలన్నా, ముందు ఉండి నడపాలన్నా, 10 మందికి ఆలోచించే విధంగా మనం తయారు కావాలన్నా ముందు మనం ధర్మాన్ని తెలుసుకోవాలి. మన యొక్క ధర్మాన్ని
అర్థం చేసుకోవాలి, ఆచరించాలి, భగవద్గీత చదవాలి. సో నేను ఈ వీడియోలో చెప్పాలనుకునే ముఖ్యమైన మాట ఏంటంటే, భగవద్గీత ఎవరెవరి దగ్గర లేదో డైరెక్ట్ నాకు మెసేజ్ చేయండి. భగవద్గీత ఎవరెవరి దగ్గర లేకున్నా, ఒకవేళ కావాలనుకున్నా డైరెక్ట్గా నా యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. నేను అడ్రస్తో సహా మీకు పంపిస్తా. నియర్ బై ఉంటే డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకోండి. మనం చాలా ఇస్తూ ఉంటాం, చాలా ఖర్చు పెడుతూ ఉంటాం, చాలా విషయాల్లో మనం చాలా ఇంట్రెస్ట్గా ప్రవర్తిస్తూ ఉంటాం. సో ఈ విషయాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నా. ఒకవేళ లేని వాళ్ళు నాకు ట్యాగ్ చేయండి, డైరెక్ట్ నేను పంపిస్తాను భగవద్గీత. మన 24 గంటలు మనకి రోజుకి 24 గంటల్లో నిజంగా మనము ఎంత ఉపయోగపడే విషయాల గురించి మనం పనిచేస్తున్నాం, ఎంత అవసరం లేని విషయాల గురించి మన జీవితంలో వృధా చేసుకుంటున్నాం అనే విషయాలు మనం ఒక్కసారి మనకి మనం ప్రశ్నిస్తే, రోజుకి మనం ఎంత వృధా చేస్తున్నాం మన విలువైన సమయాన్ని. సో ఆ కాస్త సమయం, ఒక 10 నిమిషాలు భగవద్గీత పైన శ్రద్ధ పెడితే, అలా ఆటోమేటిక్గా నువ్వు అవసరం లేని విషయాలను వదిలేసి మన యొక్క గ్రంథాన్ని, మన యొక్క ధర్మాన్ని పాటిస్తావు అనే విషయాన్ని మరీ చెప్తున్నా. సో డైరెక్ట్ నేను ఈ భగవద్గీత ఎవరెవరి దగ్గర లేదో డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే నేను పంపిస్తాను. ఒక్కసారి మన యొక్క ధర్మాన్ని పాటించాలంటే, ధర్మాన్ని తెలుసుకోవాలి, ధర్మాన్ని ఆచరించాలంటే మన యొక్క భగవద్గీతని చదవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత ఉండాలి, ప్రతి ఒక్కరు చదవాలి అనే ఒక తపనతోటి మన యొక్క ధర్మం బతకాలి, మన యొక్క ధర్మాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేస్తున్నా.